నిధి అగర్వాల్ 1993 ఆగస్టు 17న హైదరాబాద్లో స్థిరపడిన మార్వాడి కుటుంబంలో జన్మించింది. తెలుగు ప్రేక్షకులు సవ్యసాచి సినిమా ద్వారా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తనదైన నటనతో, గ్లామర్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత అఖిల్ అక్కినేనితో మెరిసిన 'మిస్టర్ మజ్ను' ఫ్లాప్ అయినా, రామ్ పోతినేని చేసిన 'ఇస్మార్ట్ శంకర్' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ ఒక్క హిట్‌తోనే ఆమె టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. తరువాత తక్కువ చిత్రాల్లో నటించినా తమిళ, కన్నడ సినిమాల్లో కూడా ఆమెకు మంచి క్రేజ్ ఏర్పడింది. 2022 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న నిధి అగర్వాల్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో నటించి పీరియాడికల్ యాక్షన్ డ్రామా 'హరిహర వీరమల్లు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి తొలుత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. కాగా అనివార్య కారణాల వల్ల ఆయన ఈ మూవీ నుంచి తప్పుకోగా జ్యోతికృష్ణ దర్శకత్వం బాధ్యత స్వీకరించారు. ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం జూలై 24న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇటీవలే జరిగిన గ్రాండ్ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సినిమా పూర్తయిన తర్వాత కూడా ఒకరోజు విరామం లేకుండా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటోందని పేర్కొన్నారు. వరుస ఇంటర్వ్యూలు చేస్తూ సినిమా తన భుజాలపై మోస్తోందని ప్రశంసించారు. నిధిని చూస్తే నిజంగా సిగ్గేసింది. ఆమె కెరీర్ పక్కన పెట్టి సినిమాకి ఇచ్చిన కృషి అభినందనీయమని చెప్పారు. అలాగే ప్రమోషన్ ఇంటర్వ్యూలో నిధి మాట్లాడుతూ ఈ సినిమా కోసం భరతనాట్యం, గుర్రపు స్వారీ వంటి కళలు నేర్చుకున్నానని తెలిపింది. సినిమాలో భరతనాట్యం నేపథ్యంలో ఓ కీలక సన్నివేశం ఉండబోతోందని, తన పాత్రకు ఓ ఊహించని ట్వీట్ ఉంటుందని చెప్పింది. అయితే లిప్ లాక్ సీన్లు, బికినీ వేషాలు తాను వెయ్యనని, పేరెంట్స్ తో కూర్చొని చూడలేని సన్నివేశాల్లో నటించను అని చెప్పుకొచ్చింది. బోల్డ్ సీన్లు చేయకపోయినా మాస్ హీరోయిన్ అవ్వొచ్చంటూ వెల్లడించింది. మరోవైపు నిధి అగర్వాల్ మరో భారీ ప్రాజెక్టు ప్రభాస్ తో కలిసి నటించి ది రాజా సబ్ కూడా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఒకే ఏడాదిలో పవన్ కళ్యాణ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ద్వారా ఈ ఏడాది తన ఫేట్ మారుతుందని ఆశలు ఎదుగుతున్నారు.